మనలో కనిపించాలి. పౌలాన్ లేదా, నేను చిన్నపిల్లవాడనైనప్పుడు చిన్నపిల్లవాడిలాగానే మాట్లాడాను, చిన్నపిల్లవాడిలాగానే ప్రవర్తించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాను కనుక చిన్నపిల్లల చేష్టాలు మానేశాను. మానాలి నువ్వు కూడా. స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. మన జీవితంలో గమనించండి, దేవుడు మన ఎడల చూపించేటువంటి ఆ ప్రేమ రాను రాను మనకేదో ఒకటి నేర్పించడానికి, మన జీవితంలో ఒక ప్రార్థనా విధానాన్ని మలచడానికి, మార్పు తీసుకొని రావడానికి, వ్యత్యాసమైన ప్రార్థనా క్రమాన్ని మనకు నేర్పించడానికి కొన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తీసుకెళ్తాడు. అందుకనే దేవుడు చేదైన అనుభవాలని మన జీవితంలో అనుమతిస్తాడు. ఆ చేదైన అనుభవం ఎదురైనప్పుడు నువ్వు తిన్నగా పోయి ఎక్కడ పడతావు తెలుసా? ఆయన పాదాల మీద పడిపోతావు. దేవునికి స్తోత్ర. ఎక్కడ పడతావు? తిన్నగా ఆయన పాదాల మీద పడతావు. ఆయన పాదాల మీద పడిపోయి దేవుని సన్నిధిలో నీ హృదయములో ఉన్నదంతా దేవుని సన్నిధిలో కృంభరించడం ప్రారంభిస్తావు. అరమరకలేమీ లేకుండా, ఏమీ దాచుకోకుండా, హృదయములో వేదనున్నా, లోపమున్నా, సమర్పణున్నా, ఆలోచనలున్నా దైవ చిత్తమేదో గ్రహించి దాని ప్రకారమై ప్రతి విధమైన విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తాం. అందుకని మనం గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా అండి? మనం గతంలో చెప్పుకున్నాం హన్నాను గురించి. హన్నా తన జీవితంలో చేదైన అనుభవం ఎదురైంది. ఆ చేదైన అనుభవం ఎదురైనప్పుడు తిన్నగా పోయి దేవుని మందులో పడిపోయింది. స్తోత్రం చెప్తాం. తాను ఏ తీర్మానం చేసుకుంది? మరలా దేవుడు నాకు ఒక బిడ్డని ఇస్తానని చెప్పేంత వరకు ఈ యొక్క దేవాలయాన్ని విడిచి నేను బయటకు రాను. స్తోత్రం చెప్పండి. ఈ షిలోహులోనే, ఈ ప్రార్థనా మందిరంలోనే ఆయన పాల దగ్గర గడుపుతాను అని ఒక మంచి తీర్మానం చేసుకొని హన్నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ప్రారంభించింది, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృంభరించడానికి. అందుకని ఏలి అడిగాడు, అమ్మా ఏడు తాగి పడుకొని పొరలాడుతున్నావు అంటే అంటదయ్యా, నేను త్రాగిన వ్యక్తిని కాదు, మత్తురాలని అంతకంటే కాదు. నా హృదయములో ఏమైతే ఉందో దాన్ని దేవుని సన్నిధిలో కృంభరిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. విజ్ఞాపన అంటే అదేనండి. ఇంగ్లీష్లో ఏమంటారు? పిటిషన్. పిటిషన్ అంటే ఏంటి? పిటిషన్ అంటే ఏంటి? విన్నపం. దేవుని సన్నిధిలో విన్నపం. ఆ విన్నపాన్ని కూడా వివరణాత్మకంగా మనం రాయగలగాలి. ప్రతిదీ పాయింట్ టు పాయింట్. అందుకనే సంఘాల్లో సాక్ష్యాలు చెప్పేటప్పుడు వినాలా, ఓర కూర్చొని చెవులు కొరుక్కోకూడదు. చెప్పేటప్పుడు వినాలి. ఎందుకని? ఒక్కొక్కళ్ళు ఒక చెప్తారు, మా కుటుంబంలో దేవుడి కృపలన నాకు జ్వరం తగ్గింది, కానీ మా ఆయనకి జ్వరం ఉంది, మా మనవడు జ్వరం ఉంది, మా కొడుకు జ్వరం ఉంది, వాళ్ళకి జ్వరం ఉంది, ఇలా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఆ దేవుడు ఆమెకు ఒక మేలు చేశాడు, కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను చెప్పినప్పుడు ఆ సమస్యను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం ప్రార్థన చేసుకుంటామే, ఉదయకాలం ఏమో ఎక్కువగా స్తోత్ర ప్రార్థన చేస్తా, దేవుని స్తుతిస్తా, దేవుడు చేసిన మేలు తలంచుకుంటా, ఆ రోజు కొరకు దేవునికి సమర్పించుకుంటా, దేవుని చేతుల్లో పెట్టుకుంటా, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుని మహిమపరుస్తా. ఇలాగ ఉదయకాల సమయంలో ప్రార్థనలో దేవునితో వ్యక్తిగతంగా మనం గడపగలగాలి. సాయంకాలం వచ్చేసరికి విజ్ఞాపన అనగా సంఘములో, కుటుంబములో, బంధువులలో, రక్త సంబంధికుల్లో ప్రతి విషయాన్ని దేవుని పాద దగ్గర పెట్టి విజ్ఞాపన ప్రార్థన అనేది వివరంగా చేయాలి. కొంతమంది అంటారు దేవుడికి తెలియదా అని. ఏంటిది? దేవుడికి తెలియదా? దేవుడికి మళ్ళీ పర్టికులర్గా మనం చెప్పాలా? ఏంటి చెప్పండి? దేవునికి మనం చెప్పాలా? దేవునికి తెలీదా? ఇప్పుడు పోలీసు వాడు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకోండి, ఇటు నుంచి స్కూటర్ వేసుకొని ముర్రని వెళ్తా ఉంటే వీళ్ళిద్దరు కొట్టుకున్నాను దగ్గరికి వెళ్ళి ఆడా అంటాడా? అండం వెళ్ళిపోతా ఉంటాడు. మళ్ళీ అంటాడు ఎవరు కనపడి, సార్ చూడండి సార్ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, సార్ వాళ్ళిద్దరు కొట్టుకుంటారండి అని మనం అన్నాం అనుకోండి, ముందెళ్ళి స్టేషన్లో కేసు పెట్టాం, పేపర్ ఒకటి రాసి ఏమంటారు దాన్ని, ఎఫ్ఐఆర్ రాసిస్తే అప్పుడు వాళ్ళిద్దరు
ఈ లోపల వాళ్ళు ప్రాణాలు పోతాయి సార్ అంటే, ప్రాణాలు పోని ఏమన్నా పోని, నా రూల్ ఏంటంటే నువ్వు అక్కడ పోయి పిటిషన్ పెడితే ఆ పిటిషన్ నేను చూసి ఆ తర్వాత వచ్చి అప్పుడు వీళ్ళని పట్టించుకుంటానండి, అంతే కదండి. లేకపోతే ఆయన కళ్ళ ముందు కొట్టుకున్నా కూడా పట్టించుకొని వెళ్ళిపోతా ఉంటాడంతే. ఎందుకంటే దట్ ఈస్ రూల్, అదొక నియమం. వారికి ఒక గవర్నమెంట్ వారు నియమించినటువంటి పద్ధతి అది. ఆ పద్ధతి ప్రకారంగా అలాగనే చేయాలి. అంతేగాని నేను పెద్ద హీరోలాగా నేను అసలు పోలీసు వాడిని అనుకొని వెళ్ళాడు అనుకోండి, ఇద్దరు కలిసి ఉతికారనుకోండి, చేసి పోయి సార్ నన్నే కొట్టారు సార్ అంటే నువ్వెందుకు నిన్నెవడు బొమ్మన్నాడు రా అంటారండి. రూల్ వేరు. అలాగనే దేవుడు కూడా పెట్టాడు, ఏమని? అడుగుడి చెప్పండి మీకు ఇయ్యబడును అన్నాడు. అడగమని దేవుడు అన్నాడు కాబట్టి ఏం చేయాలి? మనం అడగాలి. అడిగితేనే, ఆ పిటిషన్ దేవుని సన్నిధిలో పెడితేనే, విజ్ఞాపన ప్రార్థన చేస్తేనే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు. అందుకనే సంఘములో ఎప్పుడు కూడా విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉండాల. స్తోత్రం చెప్దాం. వింటున్నారా? శనివారాలు రెండో అని దండోర వేసేది ఎందుకు అనుకున్నారు? శనివారం కొంచెం ఏముంటుంది? విజ్ఞాపన ఉంటుంది. దేవుని సన్నిధిలో కొన్ని విషయాలను దేవుని పాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తా విజ్ఞాపన చేస్తూ ఉంటాం. ఆదివారం విజ్ఞాపన చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి శనివారం రోజు కొంచెం ఎక్కువ విజ్ఞాపన, లేదా బుధవారం రోజు కొంచెం ఎక్కువసేపు విజ్ఞాపన చేయడానికి సమయం ఉంటుంది కాబట్టి సంఘము విజ్ఞాపన చేయడానికై దేవుని పాల దగ్గర గడపడానికి. అట్లాగనే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిరోజు విజ్ఞాపన ప్రార్థన, అనగా సంఘములో ఉన్న సమస్యనైనా, కుటుంబములో ఉన్న సమస్యనైనా, వ్యక్తిగతంగా ఉన్న సమస్యనైనా దేవుని దగ్గరికి వెళ్ళి వివరంగా మన సమస్యను దేవునితో పంచుకునే అనుభవం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని హన్నా ఏముంది? నా హృదయమును నీ సన్నిధిలో కృంభరించుకొనొచ్చు. దేవుని సన్నిధిలో కృంభరించుకుంటున్నాను. నా హృదయంలో ఏమేమి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవునితో పంచుకుంటా వస్తున్నాను అంది. స్తోత్రం చెప్దాం. మరి రోజున మన ప్రార్థన వ్యక్తిగత జీవితంలో ఈ విజ్ఞాపన అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఎంత సమయం దేవుని సన్నిధిలో మనం వెచ్చించగలిగితే, ఏ విషయాలైతే మనకు అవసరమో ప్రతీది వివరంగా దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే అడగాలండి. లేదు, ఉదాహరణకి అడగకుండా దేవుడు ఇస్తే ఎట్టుంటుంది చెప్పండి? ఎట్టుంటుంది? ఒక ఆవిడ అట్టనే అమ్మ విన్నారా, దైవజనుని ఎలీషా ఇంటికి పోయాడు. ఎవరింటికి? గన్రాలని స్త్రీ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళలేదు. వెళ్ళగానే ఆయా సమయాల్లో వస్తూ వెళుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు నెత్తివే పెట్టి ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. వచ్చినప్పుడల్లా ఏదో ఆమె కలిగిందంటే బాగానే సమృద్ధి గల వ్యక్తి కనుక వచ్చినప్పుడల్లా దైవజనునికి కాస్త ఏదో ఒకటి పెడతాడు. అయితే అప్పుడు ఒకరోజు ఆమె అంది, అయ్యా మన ఇంటికి వచ్చుచ్చు పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవజనుడు నివసించడానికి ఒక గది కడదాం మన మిద్దె పైన అంది. వాళ్ళ ఆయన కూడా సర్లే మంచిదైతే కట్టేసేయి అని. కట్టిన తర్వాత దైవజనుడు వచ్చాడండి, పాస్టర్ గారండి ఇదే మీ ఇల్లు, వచ్చినప్పుడల్లా ఈ మంచమే పడుకోవచ్చు, ఈ బల్ల దగ్గర కూర్చోవచ్చు, ఈ పీట మీద కూర్చొని మీరు భోజనం చేయొచ్చు, ఈ దీపాన్ని వెలిగించుకొని మీరు ఏమన్నా వాక్యం చదువుకోవచ్చు అని ఇలాగా ఆమె చెప్పింది. దైవజనుడు ఎలీషాకి డౌట్ వచ్చింది, అసలు ఎందుకని ఈమె ఈ విధంగా ఈ నివాసం ఏర్పాటు చేసిందని. వెంటనే గేహజీ పనివాడిని పిలిచి, అబ్బాయి ఏంట్రా ఏం కావాలి ఆమెకి? రాజుగారు ఆమెను పిలువ అంటే వచ్చింది, గుమ్మం దగ్గర నిలబడింది. అమ్మ రాస్తే ఏమైనా మాట్లాడమంటావా అని. ఆయన అన్నాడు, ఆమంది, అయ్యా నా స్వజనుల దగ్గరే ఉన్నాను నేను, నాకే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అని. ఈ గేహజీ వెంటనే అన్నాడు, అయ్యా ఆమెకి పిల్లలు లేరయ్యా. పిల్లలు లేరా అంటే అప్పుడు వెంటనే దైవజనుడు, అమ్మా నువ్వేం కంగారు పడమాక, దైవజనుడిగా నువ్వు ఉపకారం చేసుకుని ప్రతి ఉపకారంగా చెప్తున్నాను, ఇదిగో మరుసటి అటుకే నీ కౌగిట ఒక మగబెట్టి ఉంటాడు. దైవజనుడా అబద్ధం ఆడద్దు. బోల్డ్ అని సార్లు చాలా రకాలుగా చాలామంది చెప్పారు, పిల్లలని ఆశలు చచ్చిపోయిన నాకు ఈ వయసులో పిల్లలు పడతారు,
మా ఆయన పరిస్థితి చూస్తే ఎలాగుంది అని మొత్తానికి ఆమె ఏదో చెప్పింది. దైవజనుడు అన్నాడు, నేను చెప్పాను కదా జరుగుతుందని. సరిగ్గా మరుసటి ఏటకి దైవజనుడు ఎలీషా చెప్పినట్టుగా మగబిడ్డ పుట్టాడు. వినండి జాగ్రత్తగా, మగబిడ్డ పుట్టాడు. ఆ మగబిడ్డ పుట్టేసరికి జరిగింది ఎందుకు తెలుసా అండి? వాడికి కొంతకాలం వచ్చింది. ఓ రోజున అనుకోకుండా పొలం దగ్గర పోయాడు. తలపోయినని తలపోటు వచ్చి ఇంటికి వచ్చేపాటికి ఏమైపోయిందంటే చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వాడిని గదిలో పడుకోబెట్టింది దైవజనుని ఎలీషా దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు అప్పుడు పర్వతం మీద ఉన్నాడు. దైవజనుని దగ్గరికి వెళ్ళి దైవజనుతో ఆ పనివాడు క్షేమంగా ఉన్నారు కనుక్కోమంటే ఆ క్షేమంగానే ఉంది. దగ్గరికి వెళ్ళిపోయి పాదాల మీద పడి ఏడ్చేస్తాను. ఏంటమ్మా, ఏంటి నీ సమస్య? దేవుడు ఏదో నాకు మరుగు చేశాడు, ఏంటి సమస్య? అప్పుడు అమ్మ, దైవజనుడా నేనేమన్నా పిల్లల్ని ఇమ్మని అడిగానా? అందా మాట లేదా? నేను బిడ్డనిమ్మని అడిగానా? బిడ్డనివ్వడం ఎందుకు, ఆయన చంపేయటం ఎందుకు? చూడండి, దేవుడు అందుకని పర్టికులర్ ఏమంటే అడుగుడి చెప్పండి మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్ ఏమన్నది? మీ తలంపుకు రాకముందులే ఆయన మీ అక్కరతను ఎరిగొన్నాడు. ఆ మాట నిజమే. దాన్ని సిద్ధం చేసి ఉంచారు. మన తలంపుకు రాకముందులే మనకేం కావాలో వాటన్నిటిని ఆయన రెడీగా పెట్టాడు. కానీ మనం ఏం చేయాలంటే అడగాలి, వాటిని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. వాటిని మనం అడగాలి, పొందాలి. కాబట్టి ఈ రోజున మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన అనేది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రతి విషయాన్ని కూడా వివరంగా దేవుని ఎదుట మనం పెట్టగలగాలి, దేవునిని అడగగలగాలి. ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర మనం అడిగి దేవుని ద్వారా పొందడం అనేది నేర్చుకోగలగాలి. అందుకనే ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది దేవుడు మన జీవితంలో నేర్పించడానికి 2 విధాలైనటువంటి పద్ధతుల ద్వారా దేవుడు నేర్పిస్తాడు. ఒకటి, మన జీవితంలో చేదైన అనుభవాలు. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నామే, హన్నా జీవితంలో వచ్చిన చేదైన అనుభవం హన్నాని విజ్ఞాపన ప్రార్థనలకు నడిపించి దేవుని పాదాలు పట్టుకొని దేవుని మందిరం విడిచిపెట్టకుండా గంటల గోజాడేటట్టు, గంటల బ్రతిమలాడేటట్టు, గంటల ప్రసవ వేదన పడేటట్టుగా దేవుడు కార్యం చేసేంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టను అని అంతగా గోజాడేటట్టు చేసింది. రెండవది, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. 12:10. చూడండి, అక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. స్తోత్రం చెప్పండి. అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రార్థనలో మనం చాలా పడలేదా? ఒకప్పుడున్న ప్రార్థన లేదు, ఒకప్పుడున్న దేవుని సన్నిధిలో దేవునితో ఉన్న సహవాసం లేదు. ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ సంవత్సరాంతపు ప్రార్థనలో కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా మన ప్రార్థన జీవితంలో ఒక నూతనమైన శకం ప్రారంభం అవ్వాలి. ఆమేన్. ఖచ్చితంగా తిరిగి దేవునితో మనం కోల్పోయిన ఆ సన్నిహితమైన సంబంధాన్ని, అనుబంధాన్ని
తిరిగి మరలా సంపాదించుకోవాలి. అందుకు కొన్ని శ్రమల ద్వారా విజ్ఞాపన అనుభవాన్ని దేవుడు చేదైన అనుభవాల ద్వారా నేర్పిస్తాడు. రెండవదిగా విజ్ఞాపన చేసే ఆత్మను మన మీద కృమ్మరిస్తాడు. స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి విజ్ఞాపన చేయడం ప్రారంభిస్తారు ఆయన. స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం గమనించాలి. అందుకని ప్రతి విశ్వాసి సంఘంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్ చెప్పండి. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడకపోతే ఏమవుతుంది అని ఆత్మ లేని వాళ్ళుగా పొడి పొడి ముక్కల ప్రార్థన, పొడి పొడి ప్రార్థన, మేము ప్రార్థన చేసిన దేవుడు వింటున్నారు కదా అనుకొని, మేము ప్రార్థన చేసిన దేవుడు అవసరాలు తీరుస్తున్నాడు కదా అని సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని లేఖనాల ప్రకారంగా మనం గమనిస్తే గనక పరిశుద్ధాత్మలో కూడా ప్రార్థన చేయడం అనేది లేఖనానుసారమైన అనుభవం. దేవుడు విజ్ఞాపన చేసే ఆత్మను మన మీద కృమ్మరిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, విజ్ఞాపనాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తాం? నీకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు చనిపోయాడు అనుకోండి, ఓ తల్లి ఎలా ఏడ్చిద్ది చెప్పండి? ఒకే ఒక కొడుకు ఆధారం అనుకొని. బైబిల్లో కూడా ఒక విధవరాలు, నాయును ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న విధవరాలకు ఒకే ఒక కొడుకు. ఆ కొడుకు ఏమైపోయాడంటే అనుకోకుండా సడన్గా చనిపోయాడు. వాడు ఎప్పుడైతే చనిపోయిన వార్త వినబడిందో తల్లి గుండె బ్రద్దలైపోయింది. అయ్యో నా కొడుకు, అయ్యో నా కొడుకు, అయ్యో నా కొడుకు అని ఏడవడం ప్రారంభించింది. అమ్మా ఎంతసేపు పెడతావు, లే ఆ శవమెంచలే అని లేపి ఆమెను పక్కకు పెట్టి స్నానం చేపిస్తుంటే అయ్యో నా కొడుకు, అయ్యో నా కొడుకు అని ఏడుస్తుంది. చాలమ్మ ఏడిచింది, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల. ఏం చేస్తావు? పుట్టినవాడి గీతకు తప్పదు. నరుముసుకోకొచ్చి ఏడవకుండా కూర్చోమ్మా అంటే అయ్యో నా కొడుకుని గుండెలో బాదుకుంటుంది. సమయం అయిపోయింది, పాడి కట్టేశారు. పాడి కట్టేసిన తర్వాత ఆ పాడిమే పెట్టారు. పాడిమే పెట్టి ఆయన మోసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతుంటే కూడా ఆ శవం వెంబడబడి వెళ్ళిపోతా ఉంది. అయ్యో నా కొడుకు, అయ్యో నా కొడుకు, అయ్యో నా కొడుకు అని బైబిల్ రాయబడింది. ఊరి గవిని వెలుపలకు తీసుకొని వెళుతుంటే అక్కడ కూడా రోదన చేస్తా, రొమ్ము కొట్టుకుంటా, ఏడుస్తా, మహారోదన చేస్తా వెళ్ళింది ఆ తల్లి. ఇంక అర్థమైందా? ఒకే ఒక కొడుకును కోల్పోతే తల్లి ఏ విధంగా ఏడుస్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనములో విజ్ఞాపన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా విజ్ఞాపన చేసే అనుభవాన్ని మనం కలిగినప్పుడు జరిగేది ఏంటంటే, అలాగా దేవుని సన్నిధిలో రోదన చేయడం ప్రారంభిస్తాం. అందుకని దేవుడు ఏమంటాడు? ప్రలాపించు స్త్రీలను పిలవనంపండి, రోదన చేసే స్త్రీలని పిలవనంపండి. ఈ రోజుల్లో దేవుని పాద దగ్గర రోదన చేసేవాళ్ళు కావాలి. దేవునికి ప్రలాపించి దేవుని సన్నిధిలో ఏడ్చేవారు. మన ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, గెత్సెమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారునంతగా ప్రసవ వేదన పడి ప్రలాపించి ఏడుస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 5:7 అదే రాయబడింది. హెబ్రీ పత్రిక 5:7 ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను అంగీకరింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసిన కారణం చేత ఆయన అంగీకరించబడ్డాడు. అంత రోదనతో కూడినటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన చేత ఆయన చేయిస్తాడు. స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. అందుకనే బైబిల్ తన జ్యేష్ఠ కుమారుని, సహజంగా ఇశ్రాయేలు ప్రజలకి యూదులకైనా సరే జ్యేష్ఠ కుమారుడు ఎవరు ఐగుప్తులకైనా జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడంటే అదొక భయంకరమైనటువంటి. అందుకనే ఐగుప్తులో ప్రథమ సంతానాన్ని నాశనం చేసినప్పుడు వాళ్ళు చేసిన రోదన అంత ఇంత కాదు.
వారు చేసిన రోదన అంత ఇంత కాదు. ఫరో చాలాసార్లు కఠినపరుచుకున్నవాడు ఈసారి మాత్రం ఇక వెళ్ళండి అని పంపించాడు. ఎందుకంటే అంత భయంకరమైన దుఃఖంగా, శోకంగా, శాపంగా వాళ్ళ జీవితం ఎంచుకుంటారు. ఒక జ్యేష్ఠ కుమారుని కోల్పోయిన వాడు ఎలా దుఃఖపడతాడో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అలాంటి దుఃఖాన్ని మన హృదయాల్లో కలుగు చేస్తారు ఆయన. అదే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన వ్యక్తిగత జీవితాల్లో చేసే విజ్ఞాపన. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడకపోతే దప్పిగొనిన వారి మీద నీళ్లు కృమ్మరిస్తానంటున్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని కొరకు అడిగి ఆ ఆత్మ మన మీద దిగొచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఏక కుమారుడు చనిపోతే తల్లి ఎలా దుఃఖపడిద్దో అలాంటి దుఃఖం మన హృదయాల్లో వస్తుంది. చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు సన్నిధిలో నేర్చుకుంటున్న లేఖనాన్ని అనుసరించి సరి అయిన ప్రార్థనా విధానం మనం కలిగి ఉండాలి. రేపటి దినమందు ఏ ఏ విషయాల గురించి విజ్ఞాపన చేయాలి అనే విషయాలు రేపు ఉదయం, రేపు రాత్రి అలాగా దేవుడు మనకు నేర్పించిన సమయాన్ని బట్టి నేర్చుకుంటూ వస్తాం. తల్ల వంచి కళ్ళు మూసుకోనండి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నోరు తెరుస్తారా? విజ్ఞాపన ప్రార్థన కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు నాకు అనుభవం కావాలయ్యా, అటువంటి అనుభవం నా జీవితంలో కావాలయ్యా. ఆ విధమైన క్రమంతో నేను పెరగాలి. ప్రభువా నన్ను బలపరచండి. ప్రార్థనా విధానాలను నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి నేర్చుకోవడానికి వచ్చానయ్యా. నాకు విజ్ఞాపన చేయడం నేర్పించండి. నోరు తెరిచి అడగండి. అందరూ కూడా ప్రభు సన్నిధిలో మనలను మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర రోదన చేయడానికి ఇది సమయం. ప్రభు పాదాలు పట్టుకోవడానికి ఇది సమయం. ప్రార్థన విజ్ఞాపన అనుభవంలోకి మనం రావాలి. మన ప్రార్థన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలకు వ్యత్యాసమైన మార్పు రాగలగాలి. ప్రతి విషయాన్ని గురించి వివరంగా చెప్పగలిగేది విజ్ఞాపన గనక దేవుని సన్నిధిలో వివరంగా ఆయన పాదాల దగ్గర పెట్టగలగాలి. ప్రతి విన్నపాన్ని చేయాలి. అందరూ నోరు తెరిచి అడగండి. ఆయన విజ్ఞాపనాత్మ నా మీద కురుమరించండి ప్రభా. విజ్ఞాపనాత్మ నా మీద కురుమరించండి ప్రభా. విజ్ఞాపనాత్మ నా మీద కురుమరించండి ప్రభా. నేను నీ సన్నిధిలో రోదనతో విజ్ఞాపన చేయగలిగే అనుభవం నాకు కావాలి నాయన. నీ సన్నిధిలో ప్రభువా విజ్ఞాపన అనుభవం కావాలి ప్రభువా. ప్రార్థించాలి. అందరూ ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలరు. యేసునాథా, నోరు తెరవట్లా. నోరు తెరిస్తే కదా దేవుడు నింపేది. ఆశ ఉంటే కదా దేవుడు ఆశ తీర్చేది. దప్పికొంటే కదా నీళ్లు కుర్మరించేది నీ మీద. దప్పిక
హృదయంతో అడుగు, నాయనా విజ్ఞాపనాత్మ నాకు కావాలి, రోదన చేయగలగాలి, ప్రలాపించగలగాలి. ఏకకుమారుని విషయమై ఏ విధంగా దుఃఖపడతారో అలాగున దుఃఖించి ప్రార్థించగలిగిన ప్రార్థన నాకు కావాలి. మనము సంపూర్ణమైన భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థించే అనుభవం. మోకరించండి, ప్రభు పాదాలు పట్టుకొని, దేవా దేవా విజ్ఞాపన అనుభవం నాకు కావాలి నాయన, విజ్ఞాపన ప్రార్థన అనుభవం కావాలి నాయన. నీ పాదాలు పట్టుకొని గోజాడుతున్నాను ప్రభు, విజ్ఞాపన ప్రార్థన అనుభవం కావాలి స్వామి, సహాయము చేయమా నాయనా. యేసునాథా, రోదన చేయి స్త్రీలను పిలవనంపమంటున్నావు నాయనా. అటువంటి ప్రార్థన ఆత్మ మీద పంపించు నాయన. రోదన చేస్తూ నీ పాదాల మీద గోజాడగలిగిన ఆత్మను మా మీద కురుమరించండి అయ్యా, కనికరించండి. ఎన్నోసార్లు ప్రార్థనలకు నువ్వు నెడతా వచ్చావు, కానీ మేమే పర్లా వెనక్కి వచ్చేసామయ్యా. సౌమర్లమైపోయాం ప్రభువా, నిర్లక్ష్య పెట్టాము నాయనా. నీ పిలుపును గ్రహించలేకపోయాము నాయనా, నీ చిత్తాన్ని గ్రహించలేకపోయాము నాయనా, నీ పాదాల దగ్గర నేర్చుకోలేకపోయాము నాయనా. మరొక్కసారి కనికరించండి, మరొక్కసారి కనికరించండి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవా మా ప్రార్థన విధానాలు మారిపోవాలయ్యా. అయ్యా, విజ్ఞాపన కర్తలుగా మార్చబడగలగాలయ్యా, విజ్ఞాపన ధ్వనులు మాలో నుంచి రాగలగాలి నాయన, రోదన చేయగలగాలయ్యా, ప్రసవ వేదన పడగలగాలి నాయన. Natome que toba kaulas yada na bala dura shabala tabo manga ba mama mala shubika tolo manga laba katura shabala. యేసువే సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులయ్యా. రాబాకో మకతలా బక షబాబాలా శిబికదరస్. యేసువే అబాum na hala sumola mahadalei sovola mahatialas natola menei shovola mahatilas yadara. tabalo karabe samantha dabala shabalaka daiko mama ma samantha dabala shab. ఒక్కొక్కరు మీ ఆత్మతో నింపబడగలగాలి, విజ్ఞాపనాత్మతో నింపబడగలగాలి, రోదన చేయి ఆత్మతో నింపబడగలిగినట్టుగా సహాయం చేశాడు. యేసువే మీరే కనికరించి గొప్ప కార్యాన్ని జరిగించమని నీ పాద సముఖంలో ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి మా మనవి మీరు ఆలకించండి నాయన. మీ దక్షిణ హస్తాన్ని మా కొరకు చాపండి నాయన, నీ బాహువును మా కొరకు చాపండి నాయన. నీ బాహుబలము ఎన్నడైనా కొరచైనదా? కొరచ కాలేదు కనుక అద్భుతం జరిగించు స్వామి. నీ బాహుబలం ఎన్నడూ కొరచ కాలేదు కనుక సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. తబాకు నమక తడబల శబల కరమాం ఫలాస్యాదరబల శబల లసోబకై శబాం తన్యానో సెబేదరబల శబల కర nato me katauno balanda la siada robala hauna seblaud dara siada. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నేర్చుకున్న సత్యానికి అనుగుణంగా విజ్ఞాపన ప్రార్థన అనుభవాన్ని నేర్పించమని అడుగుతున్నాం. కొన్ని చేదైన అనుభవాలు మరెక్కువగా నీ పాదాల దగ్గర గోజాడడానికే గనక విజ్ఞాపన ఆత్మను మా మీద కుర్బరించండి. నిరంతరం నీ సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగిన వారంగా ఉండడానికి సహాయం చేయండి స్వామి. ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎన్నోసార్లు నేర్పించాలనుకున్నారు, కానీ అజ్ఞానంగా వివేకంగా వ్యవహరించి ప్రభువా మేము విజ్ఞాపన చేయలేకపోయామయ్యా.
కానీ ఖచ్చితంగా ఈ ఉపవాస ప్రార్థనలు మా జీవితంలో ప్రభు విజ్ఞాపనాత్మ మా మీద కురుంభరించబడ్డ మేము చూడగలగాలి. రోదన చేసే వారంగా మార్చబడగలగాలి. ప్రసవ వేదన పడే వారంగా మార్చబడగలగాలి. చెమట రక్త బిందువులంతగానూ ప్రార్థించావే, అలాగున ప్రార్థించగలిగే ఆత్మ మా మీదకి రాగలగాలి స్వామి. లేఖనాన్ని బట్టి తేటగా మీరు నేర్పించండి. రేపు పగలు రాత్రి, అలాగే నేడు పగలు రాత్రి 15వ తారీఖు మధ్యాహ్నం వరకు వ్యత్యాస రీతిలో మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించండి. మీరు మా మధ్యలో సంచరించి మీ ఆత్మకార్యము జరిగించి మీ స్వరమును వినిపింపజేసి మీ చిత్తమును నెరవేర్చుటకు మీరే సహాయం చేసి లేఖనాన్ని సరైన ఆధ్యాత్మికమైన అనుభవంలో అంతవరకు నమ్మకంగా మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనమని ఈ రాత్రి జరిగించిన మొదటి కూడికను బట్టి స్తోత్రం 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 చెల్లించుకుంటూ యేసు నామం పేరిట వేడుకొనడి పొంది ఉన్నాము తండ్రి. ప్రభు జరిగించిన మొదటి కూడికను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే అనేకులు ఉపవసించి ప్రార్థించడానికి సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చుటకు దేవుడు ఉపవాస పాత్మను సిద్ధపాటును దేవుడు అనుగ్రహించినట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.